దేవుని నామమునకు మహిమ కలుగును. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి మనము వాక్యాన్ని చదువుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామమున వందనాలు. నడిపించిన దైవం, కాపాడిన తండ్రి, పరిశుద్ధుల దైవం, ఇంతవరకు కాపుదల భద్రపరిచిన తండ్రి, నాయన గురువు చెప్పిన మాటలు, యేసు వారు చెప్పిన మాటల గురించి నాయన సాత్వికులు ధన్యులైన మాటలు ధ్యానించడానికి ఉంచండి. అనవసరమైన మాటలు రాకుండా ఆత్మ అందించే మాటలు, గురువు దేవుడు ఏదైతే చెప్పాడో అదే నా నోటికి వచ్చినట్లుగా చూపించమని నాయన మాట్లాడే నా నోటికి మీరు దూరంగా ఉండండి. వినేవారికి విని బుద్ధిని నాయన బోధించే నాకు జ్ఞాన బుద్ధిని, బుద్ధి సరిగ్గా పనిచేయట్లు చూపించు. క్రిస్తునామమున ప్రార్థించున్నాం తండ్రి. ఇక్కడ వాక్యములో మనం చూసుకున్నాము. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి వాక్యము, మరి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనే మాటను మరి ప్రభువారు ఎందుకు చెప్పారు? మరి దానిలో నుంచి కొన్ని విషయాలను మనము మనం చూసుకుందాం. దేవుడి యొక్క ప్రేరేపణను బట్టి, మరి ఆత్మదేవుని నడిపింపును బట్టి వాక్యంతో పంచుకోవాలని మరి ప్రభు గురు ఈ మాటను ఎందుకు చెప్పారు, యేసు ప్రభు వారు సాత్వికులు ధన్యులని ఎందుకు చెప్పారు అనే విషయాన్ని మనము వాక్యంలో నుంచి మనం చూసుకుందాం. మరొకసారి వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఇక్కడ వరకే మనము ఈ మాటని ధ్యానం చేయండి. కాబట్టి ఈ మాటనే మనము చూసుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఎందుకు సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకోవాలని యేసు ప్రభువు వారు చెప్పారు. ఇంతవరకు మన పరలోక రాజ్యం గురించి మరి దేవుడు ద్వారా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు అని ఇష్టం. ఈ దినమున మరి సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకున్న మాటని మరి దేవుడు మరి చెప్పుకున్నప్పుడు దేవుడు ప్రేరేపణ బట్టి మరి వాక్యాన్ని తీసుకోవడం జరిగింది. దేవుని యొక్క వాక్యముల నుంచి మనము మరి సాత్వికులు ధన్యులు అని యేసు ప్రభువు వారు ఎందుకు చెప్పారు, బైబిల్ గ్రంథంలో ఎవరెవరు సాత్వికులుగా ఉన్నారో, ఏ విధంగా వాళ్ళు నడుచుకున్నారు అనే విషయాన్ని మనము చూసుకున్నాం. సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకోలేదు. ఎవరెవరు సాత్వికులుగా నడుచుకున్నారు దేవుని బిడ్డలు మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం నుంచి 2వ సమయాల గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ వాక్యంలో మనం చూసుకుంటాము. ప్రభు గురువు చెప్పినటువంటి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు, సాత్వికులు ధన్యులు భూలోకాన్ని ఎందుకు స్వతంత్రించుకుంటారని ఆయన ఎందుకు చెప్పారు, ఎవరెవరు సాత్వికులుగా ఉన్నారో, వారు భక్తులైన అనబడినటువంటి వారు ఏ విధంగా నడుచుకున్నారు మనము చూస్తాము. ఇంతవరకు మనము చాలా వీడియోస్ వల్ల వాటిలలో మనం చూసింటాము. కానీ ఈ వాక్యము ఆదరణకర్త వాక్యము, యేసు ప్రభు వారు ఆదరణకర్త, మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపిస్తాడని చెప్పినటువంటి వాక్యము ఇది. దీంట్లో నిజ అర్థము, నిజ భావము యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చాలా పరిశీలనగా, చాలా శ్రద్ధతో మరి యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారో మనం గమనించుకొని ఈ దినమున ఈ వాక్యాన్ని మనము చూస్తాం. ఇక్కడ చూస్తే మరి 2వ సమయాల గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనంలో పైనుంచి మనం చూసి చదువుకోవాలి. అందుకు రాజు, సిరియా కుమారులారా, మాకును మీకును నాకును ఏమి పొందు, వారిని శపించనీయుడి. దావీదును శపించమని యెహోవా వానికి సెలవీయగా, నువ్వు ఇలాగున ఎందుకు చేస్తున్నావు అని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని
చెప్పి అభిషేకంతోనూ తన సేవకులతోనూ పలికిన దేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయజూచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మాడి యెహోవా వానికి సెలవిచ్చున్నాడు కనుక వాణ్ణి శపించనీయుడి. ఇక్కడ వాక్యంలో చూస్తే మరి ఒక అతను దావీదు రాజును శపిస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. ఆయన శపిస్తుంటే వేరే వాళ్ళు అంటున్నారు, ఇతన్ని ఎంతటి వాడు, నీ యొక్క జ్ఞానం ముందు, నీ యొక్క పరాక్రమం ముందు నువ్వు రాజువి, నిన్ను ఇతను శపిస్తున్నాడు, మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేసి అక్కడ అన్నప్పుడు దైవ జ్ఞానం కలిగినటువంటి మరి వ్యక్తిగా ఇక్కడ దావీదును మనము చూస్తున్నాం. ఏమంటున్నాడంటే, యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున నన్ను ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి. చూడండి, ఇక్కడ దావీదు ఇక్కడ సాత్వికంతో నడుచుకున్నట్లు మనం ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. తనని శపించుతున్నప్పుడు ఆయనకి ఏం జ్ఞాపకం వస్తుంది అని అంటే, ఆయనకి నిర్ణయించబడిన విషయాలు ఆయనకి తెలుసు. దైవ జ్ఞానము ఆయనకి ముందుగానే తెలిసినట్లుగా ఆయనకి ఇక్కడ మనము చూస్తున్నాం. ఏదేది నిర్ణయించబడి ఉంటే మన జీవితంలో నిర్ణయించబడింది ఏది జరగదు, నిర్ణయించబడిందే జరుగుతుంది అన్న విషయాన్ని ఆత్మ జ్ఞానాన్ని ఇక్కడ దావీదు ఎరిగి ఉన్న వాడుగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఏమాట ఆయన వాడతాడంటే, అందుకు రాజు సిరియా కుమారులారా మాకును మీకు ఏమి పొందు, వారిని శపించనీయుడి, దావీదును శపించమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగను ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడేవాడని చెప్పి అభిషేకతోనూ తన కుమారులతోనూ పలికినదేమనగా. చూడండి, మనము దేవుణ్ణి ఎలా చూస్తున్నామంటే ఆయనను కరుణామయుడిగానే మనం చూస్తున్నాం, దయామయుడిగానే మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ నిర్ణయించబడిన ఆయన కరుణామయుడే, దయామయుడే. కానీ నిర్ణయించబడినటువంటి మన యొక్క జీవితంలో ఉన్న శ్రమలు, ఇబ్బందులు మనకు ఏ వ్యక్తి వచ్చి మనల్ని ఇబ్బంది పెడతారు అన్న విషయము మనకు తెలియదు. మన జీవితంలో ఇలాంటి సమస్య వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాము? ఇట్లా దావీదులాగా స్పందిస్తామా? ఇంత జ్ఞానము మనకు ఉందా? ఇలాంటి ఆత్మజ్ఞానం, ఇలాంటి సాత్వికాన్ని మనం సంపాదించుకున్నామా? ఇలాంటి సాత్వికము మనకు లేదు. కానీ ఇక్కడ చూస్తే దైవజనుడు రాజైనటువంటి దావీదు, రాజైనప్పటికి కూడా తను శపిస్తున్నా కూడా ఆయన ఏమంటున్నాడు? ఆక్షేపణ చేయదు, ఆపొద్దు, మీరు ఎందుకు అతన్ని ఆపుతున్నారు? యెహోవా చిత్తం ఇలాగా, యెహోవా వానికి సెలవిచ్చాడు, దేవుడు సెలవిచ్చాడు, ఆయన సెలవు లేకుండా నాకు ఏది జరగదు, వాడిని శపించనీయుడి అనేసి ఇక్కడ ఆయన ఎంతో జ్ఞానాన్ని, ఆయన భవిష్యత్తు విషయము ఆయన భవిష్యత్తులో ఎలా నడుచుకోవాలన్న విషయాన్ని, దైవ జ్ఞానాన్ని పొందుకున్న వాడిగా ఇక్కడ మనము చూస్తాం. అదే ఇలాంటి పరిస్థితులు మనం ఉంటే నా హోదా ఏంటి, నేనేంటి, నేనెంత గొప్పవాడిని అనేసి దాన్ని హెచ్చించుకుంటాడు. ఆ పక్కన అతను అంటున్నాడు, నువ్వు ఎంతవాడు? అక్కడ వాక్యంలో చూస్తే కుక్క లాంటి వాడు నీతో నిన్ను ఇతను అనడం ఏంటి, నిన్ను శపించడం ఏంటి అనేసి అక్కడ చెప్తాడు. అయితే ఆయన దైవ జ్ఞానం కలిగినటువంటి సాత్వికము, ఇక్కడ సాత్విక బుద్ధి అంటే సాత్విక జ్ఞానం కలిగినటువంటి, దేవుని జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనము దావీదును చూస్తాం. అంతటా 12 వచ్చిన యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. చూడండి, అతను శపిస్తున్నప్పుడు కూడా మేలునే వెతుకుతున్నాడు. కానీ మనము శపిస్తున్న వారిని మళ్ళా శపించడానికి ఉంటాం, ఎందుకంటే మనకు అలాంటి జ్ఞానము లేదు. మనం ఇలాంటి మాటలను పలకలేము, పలికే అంత జ్ఞానాన్ని మనము సంపాదించుకోలేము. అందుకే ఇక్కడ యేసుప్రభు వారు మనకు చెప్పారు, సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని. ఇక్కడ ఆ దినమున ఆయన అక్కడ ఆ విధంగా నడుచుకున్నాడు కాబట్టి గ్రంథంలో ఒకవేళ ఆయన పేరు ఇక్కడ ఉండి ఉంటది. భూమి మీద ధన్యుడుగా దావీదుని మనము ఇక్కడ చూస్తాం.
ఇంకొక వ్యక్తిని కూడా మనము బైబిల్ గ్రంథం నుంచి మరి మనము చూసుకున్నాం. సాత్వికులు ధన్యులు. ఇంకా ఎవరు నడుచుకున్నారో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఇంకొక వాక్యంలో కూడా మనం చూస్తే మోషే కూడా మిక్కిలి సాత్వికుడు అనే మాటను కూడా మనము చూస్తాం. మోషే ఎలా మిక్కిలి సాత్వికుడు అంటే దాని గురించి చాలా చరిత్ర ఉంది. ఆయన మిక్కిలి సాత్వికుడుగా నడుచుకున్నట్లుగా మనము చూస్తాం. ఎందుకు మిక్కిలి సాత్వికుడుగా నడుచుకున్నాడంటే, మిక్కిలి అంటే ఇంకా మొత్తం పూర్తిగా మిక్కిలిగా ఆయన నడుచుకున్నట్లుగా వాక్యంలో మనము చూస్తాం. ఇంకొక మాటను కూడా మనం చూస్తే కొత్త నిబంధన గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథము మరి 7వ అధ్యాయము 60వ వచనంలో కూడా ఒక మాటని మనం చూస్తాం. అపోస్తుల కార్యగ్రంథము ఇలా ఇప్పుడు దావీదు పలికినట్లు పలకాలంటే చాలా దైవ జ్ఞానము అవసరం. దైవ జ్ఞానము జీవితంలో జరగబోయే విషయాలు ఎవరు ఏ విధంగా సెలవిస్తే ఎందుకు మనకు జరుగుతాయి అనేసి మనము తెలుసుకుంటాం. జ్ఞానం ఉంటే మనం అలాంటి మాటలు పలకగలుగుతాం. కానీ అంత గొప్ప మాట దావీదు పలికినట్లుగా మనం పలకాలంటే మనకు చాలా జ్ఞానం అవసరం. అందుకే యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్నాడు, సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 60వ వచనంలో ఒక మాటని మనము చూస్తాం. అపోస్తులు 7:60. ఇంకా ఎవరు సాత్వికంతో నడుచుకున్నారు మనము చూస్తాం. చూడండి, ఇక్కడ స్టెఫెను గురించి చాలా చరిత్ర పైనుంచి మనం చూస్తాము. అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి తిమోతికి రాసినటువంటి పత్రిక ఇది. అపోస్తుల కార్యము తిమోతికి రాసినటువంటి విషయం ఇక్కడ చూడండి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. పౌలు అని ఒక పైనుంచి మనం చదువుకోవాలండి 55 నుంచి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై, పైనుంచి మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 51వ వచనం నుంచి మనము చదువుకుందాం. ఇది మొదటి నుంచి కూడా చదువుతూనే బాగా అర్థమవుతుంది, కానీ ఈ యొక్క వాక్యము మధ్యలో అర్థం కాదు. కానీ 51 నుంచి మనం చదువుకుందాం. దుష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపర్చనులని వారలారా హృదయమందును చెవులు ఎందును సున్నతి పొందిన వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపంతో మండిపడి తమ హృదయములను అతన్ని చూచి పళ్ళు కొరికి నరకబడిన వారి పళ్ళు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనుట వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటను చూచి ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలనొక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి.
అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను. చూడండి, ఇక్కడ స్టెఫెను గురించి మనము చూస్తాం. ఈయన కూడా జ్ఞాన దృష్టి, జ్ఞానం, దైవ జ్ఞానం కలిగినటువంటి మరి దేవుని బిడ్డగా ఇక్కడ ఉన్నాడు. ఆయన దేవునికి వాక్యం చెప్పుతుంటే వారు పళ్ళు కొరుకుచు వారి కోపం రగులుకొని దేవుని జ్ఞానం ఉన్నట్లుగా చెప్తుంటే వారికి నచ్చట్లేదు. నచ్చకుండా ఏం చేశారు? ఆయనను పట్టణపు వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపారు. రాళ్ళు రువి చంపిరి. సాక్షులు ఒక యవ్వనుని పాదముల తమ వస్త్రములను పెట్టిరి. చంపుతుండ కూడా ఇక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకొనమని పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చూడండి, చంపుతుంటే కూడా వారిని శపించట్లేదు. అక్కడ మనం మొట్టమొదటిగా దావీదును చూస్తాము. మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, సాత్వికమే కాకుండా ఇంకా దీనికి సంబంధించిన 3 గుణాలు కూడా ఉన్నాయి. సాత్వికం అంటే ఒక గుణము. ఈ గుణము ఆత్మకు చాలా దగ్గరగా ఉండే గుణం. అందుకని యేసుప్రభు వారు మిగతా వాటి గురించి మరి చెప్పలేదు. ఒకవేళ దేవుడు సెలవిస్తే వాటి గురించి కూడా మనం చెప్పుకున్నాము. అయితే సాత్వికుడు ధన్యులైన మాటను ఆయన చెప్పాడు. ముందుగా మనం చూస్తాం, దావీదును చూశాం. ఆయన చంపుతుంటే కూడా ఆయన ఏమంటున్నాడు అంటే, దేవుడు సెలవైంది, దేవుడు ఇలా నిర్ణయించాడు నాకు, కాబట్టి వాళ్ళు నా మీదకి నన్ను అలాంటి మాటలు వాళ్ళు అంటున్నారు అనేసి ఎంతో దైవ దృష్టి, ఎంతో దైవ జ్ఞానం మరి కలిగి ఎంతో సాత్వికాన్ని మరి నేర్చుకునే వ్యక్తిగా మనం దావీదును చూస్తాం. రెండవదిగా ఇక్కడ మరి స్టెఫెను చూస్తాం. రాళ్ళు చంపుతుంటే కూడా అక్కడ వారి మీదకి పాపం రావద్దు అనే ఒక ప్రార్థన ఇక్కడ చేసినట్లుగా చూస్తాం. అతడు మోకాళ్ళని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. అదే మనమైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి మాటలు మన నోటికి వస్తాయి? ఇలాంటి జ్ఞానం మనము పొందుకున్నామా? ఇలాంటి జ్ఞానం మనకుందా? ఎవరైనా మనల్ని తిట్టినా, మనల్ని ఇబ్బంది పెట్టినా, మనల్ని శ్రమలకు గురి చేసిన మరి దావీదు పలికినట్లుగా దేవుడే సెలవిచ్చాడు, దేవుడు సెలవలేదు నాకేది జరగదు అనే మాటను మనం పలుకుతున్నామా? క్లెయిమ్స్ ఇస్తుంటే కూడా స్టెఫెను పలికినటువంటి మాట మనం అంత జ్ఞానం మనలో ఉందా? కేసు పెడితే మళ్ళీ రివర్స్, కేసు కొడితే మళ్ళీ రివర్స్, తిడితే మళ్ళీ రివర్స్. అసలు అలా కాకుండా కూడా మంచిగా ఉంటూ కూడా నోటికి ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం కూడా మన ప్రవర్తన ద్వారా కూడా ఇబ్బంది పెట్టే ఒక ఇది అజ్ఞానం. అలాంటి అజ్ఞానంలో మనం ఉంటాం. కానీ ఈ యొక్క దైవ జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు మరి ఇంతటి శ్రమలో కూడా వాళ్ళు ఎలాంటి మాటలను పలికారు, ఎంత సాత్వికం, ఎంత నేర్చుకున్నారు వాళ్ళు. ఇంకా సాత్వికుల గురించి మనం చూస్తే వీరు దేవుని జ్ఞానం, దైవ జ్ఞానమే కాదు, ప్రపంచ జ్ఞానము, ప్రపంచ విషయంలో కూడా వీళ్ళు అన్ని విషయంలో కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకోవడంలో కూడా వీరు ముందున్నట్లుగా మనము చూస్తాం. ఇంకొక మాటను కూడా మనము చూస్తాము దేవుని వాక్యములో నుంచి. మరి జ్ఞానులు మరి నడుచుకున్న విధానము మరి మనము చూస్తాము. మరి ముందుగా మళ్ళీ దావీదుని, తర్వాత స్టెఫెను చూసాము. ఇప్పుడు ఇంకొక వాక్యాన్ని మనము చూసుకున్నాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒక మాటను మనము చదువుకున్నాం. 2వ తిమోతి 4:16. ఇక్కడ కూడా చాలా గొప్ప మాటలు, గొప్ప జ్ఞానం ఇక్కడ ఉంటది. చూడండి, ఇక్కడ కూడా అందరూ మనము మొదటి నుంచి కూడా చదివితే బాగా అర్థమవుతుంది. మేము చదివాం కాబట్టి ఇక్కడ అవసరమైన మాటనే మీకు చదివి వినిపిస్తాను, వినండి.
అలెగ్జాండర్ అని ఒక ఆ అలెగ్జాండర్ అని కంచెరవాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంలో లేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. అది వారికి నేరంగా ఎంచబడును గాక. చూడండి, ఇక్కడ అలెగ్జాండర్ అని ఒక కంచెరవాడు నాకు చాలా కీడు చేశారు. మీరు అతని విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. కానీ అతన్ని ఎదిరించమని కానీ మరి అతనితో మీరు పగ తీర్చుకోమని కానీ చెప్పట్లేదు. అక్కడ జ్ఞానాన్ని ఉపయోగించమని, సాత్వికాన్ని ఉపయోగించమని సలహాను అక్కడ పౌలు భక్తుడు వాళ్ళకి ఇస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తాం. ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఇది ఎవరికి రాస్తారంటే, దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నీ నానబెట్టి చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును మరి ప్రయాసపడుము. దేవుని గురించి, దేవుని జ్ఞానమును గురించి మరి చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఎదిరించినప్పటికి కూడా మరి అక్కడ ఎలాంటి మరి అజ్ఞానమైనటువంటి వాళ్ళు అజ్ఞానంగా నడుచుకోకుండా ఎంతో జ్ఞానంతో జ్ఞాన చూపు కలిగి ఇక్కడ నడుచుకొని వారు తప్పించుకొని ఉన్నట్లు ఇక్కడ చూస్తాం. అలెగ్జాండర్ అను కంచెరవాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చిన. నీవు అతని విషయమే జాగ్రత్తగా ఉండము. అతడు మా మాటలను బహుగా ఎదిరించాను. దేవుని యొక్క జ్ఞానం చెప్తున్నప్పుడు వాళ్ళు ఎదిరించారు. వాళ్ళు తప్పుడు బోధ, తప్పుడు యొక్క విధానము నడుచుకున్నారు కదా. దేవుని యొక్క విధానం కాకుండా తప్పుడు బోధ చేస్తున్న వాళ్ళని గద్దించినప్పుడు దేవుని బిడ్డలను ఇలా ఎదిరించే వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. కానీ అలా చేసినప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు అని మనం చూస్తే, 16 వచనం, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంలో నిలవలేదు, అందరు నన్ను విడిచిపోయారు. అది వారికి నేరంగా ఎంచబడును గాక. అది నేరంగా ఎంచబడును గాక. ఇంకా ఒక మాటలో మనం చూస్తాము, ఏమని ఉందంటే, ప్రభు ఎవరు నా పక్షంలో లేరు, ప్రభు నా ప్రక్కన నిలిచి నా పక్షముండి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగంలోకి ఆయనకు మహిమ కలుగును గాక. చూడండి, ఎంతో ఎంతో జ్ఞానంతో ఇక్కడ మాట్లాడినట్టుగా ఉంది. ఆయన గొడవకు దిగ నిన్ను కొడితే కొట్టు, తిడితే తిట్టని ఇక్కడ చెప్పట్లేడు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండమని మరి ఇక్కడ పౌలు భక్తుడు మరి చెప్తున్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనము చూస్తాం. ఎంతో దైవ జ్ఞానంతో ఇక్కడ నడుచుకున్నట్లుగా మనం చూస్తాం. సాత్వికుడుగా ఇక్కడ ప్రవర్తించినట్లుగా, సాత్వికముని ఇక్కడ నేర్పిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇంకొక వాక్యాన్ని కూడా మనము చూస్తాం. అందరికంటే ముఖ్యంగా మరి ఆయన సాత్వికులు ధన్యులు అనే మాట యేసుప్రభువు వారు ఎందుకు చెప్పారు? మరి ఆయన చెప్పారు కదా, మరి ఆయన ఆ విధంగా నడుచుకున్నారా అని మన వాక్యంలో నుంచి మనం చూసుకోవాలి. అందరికీ ఆయనే మాదిరి, మరి దేవుడే మాదిరి. దేవుడు ఇస్తేనే అది మనకి వస్తుంది. ఈ సాత్వికం అనేది ఆత్మకు చాలా దగ్గరగా ఉండే ఒక గుణము. ఈ గుణము ఎక్కడ పనిచేస్తుంది అంటే, ఇది సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే ఈ లోకంలో బ్రతికే అంటే సాత్వికులుగా ఉంటే ధన్యులు అని వాక్యాన్ని, భూలోకాన్ని అంటే ఈ లోకంలో చాలా ధన్యులుగా బ్రతుకుతారు, వాళ్ళకి చాలా గొప్పగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి వాళ్ళు దైవ జ్ఞానం విషయంలోనే కాదు, లోక విషయంలో కూడా మరి వాళ్ళు సాత్వికుల గురించి దేవుని వాక్యం ఏమని ఇంకా ఉంది అని మనం చూస్తే, సాత్వికులు ఏ విధంగా ఉంటారంటే
వాళ్ళొక దేవుని జ్ఞాన విషయమే కాదు, ప్రపంచ విషయాలు కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ప్రపంచంలో కూడా వారు అన్ని విషయంలో ఎలా ఉంటారంటే అనేక రీతుల జ్ఞానం అభివృద్ధి పొందుచు, మరి జీవుడు సాత్విక భాగంలో ఉన్నప్పుడు అనేక విధముల అనేక మార్గములుగా ప్రపంచ జ్ఞానము పొందుదురు. సత్వగుణ భాగంలో ఉన్నప్పుడు మరణిస్తే వాడు ఉత్తమమైన జ్ఞానవంతులు పొందు పరిశుద్ధమైన మరి పరిస్థితి అతనికి వస్తుంది అన్నమాట. అతను చనిపోయినాక మరి తన జీవితం బాగుంటది, మరలా రాబోయే జీవితం కూడా బాగుంటదని ఇక్కడ వాక్యంలో ఉంది. జ్ఞానవంతులు పొందు పరిశుద్ధమైన జీవితం వారికి ఉంటది. మరి సాత్విక గుణములో జీవనకు మరి మంచి ఒక జీవితము, నిర్మల ఫలితము వారికి ఉంటదని దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. వారి దైవ జ్ఞాన విషయంలో కాదు, ఇక్కడ వాళ్ళు నడుచుకున్నారు. మన వాక్యములు చూస్తే, మరి ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తే స్టెఫెన్ ఎంతో జ్ఞానంతో నడుచుకున్నాడు. రాళ్ళు రువి కొడతాడు. ఎందుకు కొడతాడు? అక్కడ వాక్యం చెప్పిండు. ఆయన ఏం తప్పు చేశాడు? ఎందుకు ఆయన రాళ్ళు రుబారు? అక్కడ ఏమైనా కాండ్రాయన పాపం చేస్తే, తప్పు చేస్తే ఆయన శిక్షించినట్లుగా ఉందా? ఆయన వాక్య వివరణ, దేవుని జ్ఞానం ఎలా ఉందని వివరించి చెప్పినందుకు ఆయనను రాళ్ళుకి చంపారు. కానీ అక్కడ చూస్తే ఆయన చనిపోయేటప్పుడు మళ్ళీ రాబోయే జీవితాన్ని మన మత్తయి సువార్తలో మనం చూసినటువంటి వాక్యము మనం చూస్తాం. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరినా ఉంచబడి మంచి ఫలం ఫలించమని ఇక్కడ వాక్యంలో చూస్తే, మరి అక్కడ దావీదు కూడా మంచి ఫలాన్ని పొందుకునే ఒక మాటను వాడాడు. మరి పౌలు భక్తుడు కూడా అక్కడ మంచి ఫలాన్ని పొందుకునే ఒక మాటను వాడాడు. మళ్ళీ ఇక్కడ చూస్తే స్టెఫెన్ ఇంకా చాలా దగ్గరగా, మరి వీళ్ళు ఇద్దరు చనిపోవడానికి సిద్ధంగా వాళ్ళకి చావు దగ్గరికి రాలేదు, కానీ ఇక్కడ ఆయన చంపుతున్నప్పుడు పలికినటువంటి మాట ఏమంటున్నాడు? ఈ పాపం వారి మీదకి రాని. అంటే చనిపోయేటప్పుడు, చనిపోయే స్థితిలో మనల్ని చంపుతుంటే మనం ఏమంటాం? వాళ్ళని శపిస్తాం, ఒకవేళ మనం అలాంటి పరిస్థితి ఉంటే. కానీ వాళ్ళు ఎంత దైవ జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకున్నారు, ఎంత సాత్వికాన్ని నేర్చుకున్నారు. వాళ్ళు రాబోయే జీవితం కోసం వాళ్ళు మరి ఎంత జాగ్రత్తగా ఎలా ఉండాలి అనే విషయాన్ని వారు నేర్చుకున్నట్లుగా అక్కడ ఉంటది. అక్కడ మనకు అర్థమవుతుంది. నిర్మలమైనటువంటి ఒక స్థితి, అలాంటి జీవితం వారికి రావాలని, మరలా వాళ్ళకి మంచి మరి పరిస్థితి రావాలని, మంచి భవిష్యత్తును వాళ్ళ కొరకు మరి చనిపోతున్నా కూడా మరి ఎలాంటి తప్పుడు మాట స్టెఫెను పలకలేదు. అక్కడ ఈ పాపం వారికి రానీయకు. ఒకవేళ ఆయన హృదయంలో మరి ఆయన చంపుతుంటే శపించింది అనుకో, ఆ శపించే పాపం వల్ల ఆయనకి వస్తుంది. కానీ ఆయన అలా కాకుండా ఆయన తనకు మళ్ళీ రాబోయే జీవితానికి కూడా మంచి జీవితం, ఉత్తమమైనటువంటి జీవితము రావడం ఎలాగో ఆయన అలాంటి జ్ఞానాన్ని, అలాంటి సాత్వికాన్ని ఆయన ఆత్మకు దగ్గర ఉన్నటువంటి ఒక జ్ఞానాన్ని అక్కడ నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. వీళ్ళందరూ మరి చేశారు. కానీ మరి ఎవరు? మరి ప్రభు చెప్పారు కాబట్టి, యేసు ప్రభు వారు చెప్పారు కాబట్టి మరి ఆయన సాత్వికుడుగా నడుచుకున్నాడా? ఆయన గురించి మనం చూసాం. దేవుడి గురించి చూడాలి కదా, ఆయన కదా చెప్పింది. మరి ఆయన నడుచుకొని చూపించిండా అనే మాటను కూడా మనం వాక్యం నుంచి మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29 వచనం. దేవుని యొక్క బిడ్డలు, ప్రవక్తలు దైవ జ్ఞానం కలిగి, జ్ఞానము, వాళ్ళు జ్ఞానంతో ప్రవర్తించి, జ్ఞానంతో వాళ్ళకి వచ్చిన సమస్యలను, వాళ్ళని తిట్టుచున్న, వాళ్ళని ఎగతాళి చేస్తున్న, వాళ్ళెంత మరి గొప్పవారిగా ఉన్నా కూడా వారు పలికినటువంటి మాటలు, వాళ్ళు ఉపయోగించిన మాటలు మనకు ఎంతో మాదిరికరంగా ఉంది. ఎంతో ముఖ్యమైన వాక్యం ఇది. ఇది కూడా మనము చూసుకోవాలి. యేసు ప్రభు వారు సాత్వికులు, ధన్యులు,
భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పారు కాబట్టి సాత్వికులు ఎందుకు ధన్యులయ్యారు, దేనికి ధన్యులయ్యారో మరి మనం ఎంతైనా గమనించుకోవాలి. మరి మీకంటే ముఖ్యంగా మేమే గమనించుకోవాలి. దేవుడి వాక్యాన్ని మాకే ఇస్తున్నాడు, మేము నేర్చుకోవాలి. మరి మీ ఇంట్లో కానీ మీరే ఇంట్లో ఎవరైనా నడుచుకున్నారా? మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా సాత్వికులు అంటే? మరి మా ఇంట్లో ఉన్నారని మరి దేవుడు చెప్పాడు. మా ఇంట్లో నడుచుకున్నారు, సాత్వికులు ఉన్నారని చెప్పారు పెద్దవాళ్ళు. మరి మా ఇంట్లో వాళ్ళ గురించి చెప్పారు, సాత్వికులుగా నడుచుకున్నారని, వారు సాత్వికులుగా ఉన్నారని చెప్పారు. చూడండి, యేసు ప్రభు వారే మనకు మాదిరి కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసుకున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో ఒక మాటని మనం చూస్తాం. 11 మత్తయి 11:29. చూడండి, సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుందని చెప్పినటువంటి ఆయన మరి నడుచుకున్నాడా, ఆయన ఇట్లా ఉన్నాడా మనం చూస్తాం. ఇక్కడ చూడండి, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. 27వ వచనం నుంచి, తండ్రి కాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు కాక కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచని ఉద్దేశించునో వాడు కాక మరి ఎవడును తండ్రి ఎరగడు. చూడండి, ఇక్కడ చాలా గొప్ప మాటని ఇక్కడ మనం చూస్తాం. సాత్వికులకి ఉండేటువంటి ఇంకో లక్షణము కూడా ఇక్కడ మనం చూస్తాం. అంటే ఆయన గొప్ప సాత్వికుడు కాబట్టి, ఆయన అన్ని నడుచుకున్నాడు కాబట్టి ఇక్కడ మనము వాక్యంలోనే చెప్తున్నాడు, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు కాక కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచని ఉద్దేశించునో వాడు కాక మరి ఎవడున్న తండ్రిని ఎరగడు. ఇక్కడ చూస్తాము, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. చూడండి, ఇక్కడ చూస్తే నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడిను. వీళ్ళందరికంటే మాదిరి ఈయన గురువు. వాళ్ళందరూ గురువు దగ్గర జ్ఞానం పొందినటువంటి బిడ్డలు, దైవ జ్ఞానం నేర్చుకున్నటువంటి బిడ్డలను మనము ఇంతవరకు చూసాం. దావీదుని చూసాం, పౌలుని చూసాం, స్టెఫెన్ని చూసాము వాక్యంలో. మరి ఇప్పుడు మరి గురువు చెప్పినటువంటి విషయము సాత్వికులు ధన్యులు అని చెప్పినటువంటి ఆయన గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఏం చెప్తున్నాడు? మరి ఈ గుణం కావాలంటే, ఇలా నడుచుకోవాలంటే మనం ఎక్కడికి పోవాలా? ఎవరి దగ్గర వస్తుంది ఇలాంటి జ్ఞానం? సాత్వికంతో నడుచుకోవాలనే జ్ఞానం మనకి ఎక్కడొస్తుంది? ఎవరిస్తారు? వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అలాంటి మాటలు అంత కష్టంలో కూడా చంపుతుంటే కూడా వాళ్ళ మీదకి పాపం రావద్దని మరి దేవుడే ఆజ్ఞాపించాడని, దేవుని సెలవును బట్టే ఆయన నన్ను తిడుతున్నాడని ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మరి ఆయన మరి అలా నడుచుకున్నాడా? నడుచుకున్నాడు. చూడండి, 11:29, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. ఎక్కడ నేర్చుకోవాలా? యేసుప్రభువు వారి దగ్గర నేర్చుకోవాలి. ఆయన సాత్వికుడు దీన మనసు కలిగిన వాడు. సాత్వికుడు, నేను ఆత్మకు దగ్గరగా ఉన్నాను, నా ఇద్దరు నేర్చుకోనండి. మీరు కూడా ఆత్మకు దగ్గర ఉండండి, ఆత్మతో ఉండండి, ఆత్మతో సాంగత్యం చేయండి, నా ఇద్దరు నేర్చుకోనండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. అక్కడ వాళ్ళు దేవుని బిడ్డలు వాళ్ళ ప్రాణము మరి నరకాగ్నిలో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరిన ఉంచబడి ఉంది. మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. మంచి ఫలాన్ని వారు ఫలించారు. మంచి ఫలాన్ని ఫలించేటటువంటి ఒక మాటలను వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి మరి శ్రమలు, ఇబ్బందులు, వాళ్ళకి మరి అవమానం, వాళ్ళని అవమానించినా కూడా వాళ్ళకి రాబోయే జీవితం మంచిగా ఉండాలని
వాళ్ళు దైవ జ్ఞానంతో పలికారు. అయితే యేసుప్రభు వారు సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. మరి అలాంటి వాళ్ళలాగా మనం నడుచుకోవాలంటే, అలాంటి జ్ఞానం పలుకులు మనం పలకాలంటే, కష్టముల వేదనలో మనం తెచ్చుచున్న వారిని, అవమానపరుస్తున్న వారిని మనకు కావాలంటే ఎవరి దగ్గర? గురువు దగ్గర, యేసుప్రభు వారి దగ్గర మనం నేర్చుకోవాలి. ఆయన ఎవరు చెప్తాడు? గురువే చెప్తాడు. నేను సాత్వికుడని, దీన మనసు గలవాడు. నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రాణములకు విశ్రాంతి దొరుకును. వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని, విశ్రాంతిని పొందుకునేటువంటి పలుకులు వాళ్ళ శ్రమల్లో కూడా పలికారు. వాళ్ళు శపించిన వారు వాళ్ళు శపించలేరు. వాళ్ళు శపిస్తే వాళ్ళకి తెలుసు మళ్ళీ ఏం జరుగుతుందో, వాళ్ళ జీవితం, రాబోయే జీవితం ఎలా ఉంటుందో అన్న ఒక జ్ఞానాన్ని పొందుకున్నారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. నా యొద్ద ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య దినుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. ఎక్కడ నేర్చుకోవాలి ఇది అంటే? గురువు దగ్గర, యేసుప్రభు వారి దగ్గర, దేవుని దగ్గర మనము నేర్చుకోవాలి. ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలని ఆయన దగ్గర నేర్చుకోమన్నాం. ఆయన ఇంకా కింద ఈ మాటలు మనం అనేక సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాం, వింటున్నాం, చదువుతున్నాం, చిన్నతనం నుంచి చదువుతున్నాం. ఏలైనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. నా కాడి సులువుగా ఉన్న, భారము తేలికగా ఉంది అని చెప్పే మాట. తేలికైన, చాలా కష్టం అనుకుంటున్నాను కానీ తేలికైనని చెప్తున్నాను. ఇంకొక మాటను కూడా మనం చూస్తాం. చూడండి, యేసుప్రభు వారు మరి సాత్వికుడను, దీన మనసు గలవాడు నా యొద్ద నేర్చుకోమంటున్నాను. మత్తయి సువార్త 21:4. మత్తయి సువార్త 21:4 నుంచి చూడండి. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగినది. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పసిపిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. చెప్పుడు అనుడి 6వ వచనం. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడు. జనసమూహంలో అమలేకులు తమ దారి పొడుగున బట్టలు పరిచిరు. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరు. ఇక్కడ మనం పైనుంచి చూస్తే ఆయన ఎట్లా వస్తున్నాడంట? పై నుంచి మనం 20 మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకోవాలి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూసి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు తనతో ఉన్న ఒక గాడిద పిల్లయో మీకు కనబడను. వాటిని విప్పి నా ఎదుకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా నా అన్నేడలా అవి ప్రభువునకు కావలసినవని చెప్పవాలనని వెంటనే అతడు వాటిని ప్రభువునకు కావలసినవని చెప్పవలనని వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వాడిని పంపాను. చూడండి, ఆయనను సిలువ వేయడానికి ముందు ఆయనను మనం చూస్తాం వీధిలో ఊరేగించినప్పుడు. ఆయన దేవుడు, గురువు, ఎంతో గొప్పగా మరి ఆయన ఇంక ఏ రథమో ఏదో తీసుకోవచ్చు, కానీ ఆ గాడిద అంటే ఎవరు కూడా ఇష్టపడరు. చిన్నతనంలో చూసినప్పుడు గాడిదకి అనేకమైనటువంటి బరువులు పెట్టి ఇప్పుడు కూడా మనం చూస్తాము, వాళ్ళు తోలుకొని వెళ్తుంటారు. ఎవరంటే చాలా బీద వాళ్ళు వేరుగా ఉంటారు, తీసుకొని వెళ్తారు. కానీ గాడిదని ఎవరు ఇష్టపడరు. అలాంటి దాన్ని ఆయన మరి ఇక్కడ మనం చూస్తే ఆయనని దాని మీద ఎక్కించి ఊరేగించమని అక్కడ చెప్తాడు.
5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాక పసిపిల్లనే. ఇక్కడ తగ్గించుకొని ఆయన గొప్పగా చూపించుకోవడానికి ఇక్కడ ఇష్టపడలేదు. ఆయన ఎవరు ఎన్నిక చేయనటువంటి ఒక గుర్రానికైనా చాలా విలువ ఉంది. ఎంతో గొప్ప విలువ. గుర్రమైన తీసుకోవచ్చు, రథమైన తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఆయన దేవుడు గురువు, ఏదైనా ఆజ్ఞాపించవచ్చు. కానీ ఆయన మరి గాడిదని తీసుకొని దాని మీద ఆయన ఊరేగించుకున్నట్లుగా మనం చూస్తాం. మరి అక్కడ మనం చూస్తే ఇంకా అక్కడ ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు ఆయన జీవితంలో అన్ని కూడా మరి ప్రవక్తల ద్వారా చెప్పబడినది నెరవేరినట్లుగా జరిగినని మాట ప్రకారం ఇది కూడా ఇక్కడ కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పసిపిల్లనైనా గాడిద పిల్లని నీ యొద్దకు వచ్చుచున్నాడని, ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి. ఆయన మాట, ఆయన ఇష్టం. ఆయన ఏదైనా వచ్చు. అంత తక్కువ ఆయన ఎందుకు ఆయన అట్లా ఎక్కాడు? వాళ్ళ ప్రవక్తల ద్వారా చెప్పబడిన నెరవేరినట్లు ఇట్లా జరుగుతుందని చెప్తాడు. అంటే ఆయన ఇష్టం, ఆయన ఆట. ఆయన ఎలాగైనా ఏదైనా ఎక్కి రావచ్చు. కానీ ఇదిగో నీ రాజు సాత్వికుడే అన్న మాట ఇక్కడ మనము చూస్తాం. అందుకే ఆయనే చెప్పాడు కదా, ఆయన ఇలా నడుచుకున్నాడు. ఆయన మాదిరిగా ఆయన లోకంలోకి వచ్చి భగవంతుడు మరి పరిశుద్ధాత్మ ఈ లోకానికి వచ్చి, తండ్రి ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు వారిగా ఈ లోకంలో ఎలా జీవించాలన్న మాదిరిగా కోసమైన ఆయన ఇలా ఆయన మరి మనకు మాదిరిగా చూపించడానికి ఆయన ఇలాగ వచ్చినట్లుగా ఇక్కడ ఉంది. ఇంకొక మాటను కూడా మనం చూద్దాము. 26 మత్తయి సువార్త 52 మత్తయి సువార్త 26:52 కూడా ఒక మాటను ప్రభువారు ఈ లోకంలో ఎలా జీవించాలో, మన రాబోయే ఉగ్రతను, రాబోయే నరకాన్ని ఎలా తప్పించుకోవాలో, వచ్చే సమస్యలను మన ఎడల ప్రవర్తిస్తున్న వారి ఎడల మనం ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, మన నరకం నుంచి ఎలా తప్పించుకోవాలో, మనకు రాబోయే ఒక జీవితాన్ని మనం ఎలా తప్పించుకోవాలో అనే ఒక మాటని ఇక్కడ మనం ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తాం. 26:52 మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 26:52 సాత్వికుని ధన్యులు భూలోకమును స్వాతంత్రించుకోను. చూడండి, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి నీ ఒరలో పెట్టుము, నీ కత్తి పట్టుకొని తిరిగి పెట్టుము. కత్తి పట్టుకొని వారందరూ కత్తితోనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొన వలనని వేడుకొనేడలా ఆయన 12 సేనా వ్యూహముల కంటే మరి ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపాడని నీవు అనుకొనిచున్నావా అని ఆయన చెప్తున్నాడు. చూడండి, అక్కడ యేసుప్రభు వారిని చంపడానికి వచ్చినటువంటి కత్తిని చంపడానికి అక్కడ చూసినప్పుడు ఆయన చెప్పినటువంటి జ్ఞానము చాలా జాగ్రత్తగా ఉంది. ఆయన చెప్పాడు కదా, నేను సాత్వికుడని దీన మనసు కలిగిన వాడను, నా ఇద్దరు నేర్చుకోమన్నాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయము చాలా గొప్ప విషయం ఇక్కడ ఉంది. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనగరికెను. యేసు, నీ కత్తి నీ ఒరలో తిరిగి పెట్టుకొను, కత్తి పట్టుకొని వారందరినీ కత్తి చేతనే నశింతురు. చూడండి, ఇంత గొప్ప మాటని ఇక్కడ రాశాడు. అంటే కత్తి పెట్టి
దూసినా కూడా మళ్ళీ ఏమనొద్దా ఏమనొద్దంటే ఏమనొద్దని ఇక్కడ చెప్తున్నాడు ప్రభు. నువ్వు మళ్ళా వాళ్ళు కత్తో పొడి చేశారని, కత్తి దూశారని నువ్వు దూస్తే మళ్ళీ నీకు ఎలాంటి శిక్ష మళ్ళీ నీకు పడుతుందని ఇక్కడ జ్ఞానము నేర్పిస్తున్నాడు యేసు ప్రభు వారు. ఆయన చెప్పాడు కదా, నీ సాత్వికుడు దీన మనసు గల నా ఎద్దు నేర్చుకోమని ఆయన చూపించాడు మాదిరిగా ఎక్కడెక్కడ ఎలా నడుచుకున్నాడు. ఆయన ఈ లోకంలో ఎలాంటి డంబాచారం ఎలాంటి గొప్పతనాన్ని కోరుకోలేదు. గాడిద నెక్కి ఆయన ప్రదర్శించి చూపించాడు. అంటే సాత్వికులు ధన్యులు భూలోకంలో ఎలా నడుచుకోవాలో కూడా ఆయన చూపించినట్లుగా ఇక్కడ ఉంది. కత్తిని పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. నువ్వు కత్తి పట్టుకుంటే నువ్వు కత్తితోటే నశిస్తావు. మళ్ళీ ఇలాంటి శిక్ష, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి యొక్క జీవితం నీకు కలుగుతుంది. కాబట్టి నువ్వు నీ కత్తి నీ దగ్గర మళ్ళీ తీసుకో. నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? నేను నా తండ్రిని వేడుకుంటే దూతలను పంపించడా అంటే పంపించడంటే ఇక్కడ అదంతా ఆయన ఆటగా ఉన్నట్టుగా చూడట్లేదు. ఆయన ఒక మాదిరికరంగా మనకి మాదిరిని చూపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సాత్వికుడని దీన మనసు నా యుద్ధ నేర్చుకోమని యేసుప్రభు చెప్పారు. కత్తి పట్టుకుని వారు కత్తితోటే నశిస్తారు. ఏం చేస్తే అదే వస్తుంది నీకు మళ్ళీ అని విషయాన్ని ఇక్కడ భవిష్యత్తు మనం చనిపోయిన తర్వాత వచ్చేటువంటి జీవితాన్ని గురించి యేసుప్రభు వారు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఆయన నేర్పించినటువంటి జ్ఞానం ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూస్తాం. యేసుప్రభు వారు ద్వారా నేర్చుకున్నటువంటి మరి భక్తుడు పలికినటువంటి ఒక మాటని 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో మాటను మనం చూస్తాం. 2 కొరింథీ 10:1 మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్లు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనట్టు పౌలైన నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వాన్ని బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను. శరీర ప్రకారం నడుచుకుని వారమని మమ్మల్ని గూర్చి కొందరు అనుకొంచున్నారు కారా? అట్టి వారి ఎడలను నేను తెగించి కాఠిన్యం చూపవలనని తలంచుకొనిచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యంను చూపకున్నట్లు చేయడని నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. చూడండి, సాత్వికులకు ఉండేటువంటి ఒక లక్షణము ఇక్కడ పౌలు భక్తుడు ఇక్కడ ప్రదర్శించినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగల వాడనైనట్లు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడినాడు. అనుకువ అంటే సాత్వికంతో నడుచుకున్నాడు. అనుకోగలిగి అని నడుచుకున్నట్లుగా ఇక్కడ అని చెప్తున్నాడు. నడుచుకున్నాను నేనని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకా ధైర్యం గలవాడినట్టుగా సాత్వికులు ఇంకా ధైర్యంగా కూడా ఉంటారని, అన్ని విషయంలో వాళ్ళు ముందుగా ఉంటారని, ఆత్మజ్ఞాన విషయంలో కూడా, ప్రపంచ విషయంలో మరి కొత్త విషయాలు నేర్చుకున్నట్లు కూడా వారు ముందుంటారని మరి గురువు దేవుడు చెప్తున్నటువంటి మాట. చూడండి, శరీర ప్రకారం నడుచుకుని వారమని మమ్మల్ని కొందరు అనుకుంటున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపవాలని తలంచుకుంటున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చూపకున్నట్లు చేయడాన్ని నేను బతిమాలుకుంటున్నాను. ఎంత గొప్ప దైవజ్ఞానం కలిగినటువంటి భక్తుడు ఈయన. ఆయన బతిమాలుకుంటున్నాడు. మన చిన్న ఓదలో ఉంటే క్షపించడానికి, మరి మన చిన్న ఇబ్బంది కలిగితే క్షపించడం, చిన్న ఇబ్బంది కలిగితే విసిపోవడం, ఇవన్నీ మనకు కలుగుతాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ భక్తుడు క్రీస్తు యొక్క సాత్వం చూడండి. మొదట 10వ అధ్యాయం 1వ వచనం, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనైనట్టు పౌలను నేను క్రీస్తు యేసు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. ఎవరి సాత్వికం, ఎవరి మృదుత్వం బట్టి? క్రీస్తు యేసు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను.
అంటే ఇలాంటి మాటలు పలకడానికి ఆయన ఎక్కడ నేర్చుకున్నారు? యేసుప్రభు వారి దగ్గర దేవుని జ్ఞానాన్ని, స్వార్థలలో యేసుప్రభు చేసిన జ్ఞానాన్ని, బోధను ఆయన వద్ద నేర్చుకోమన్నాడు కాబట్టి ఆయన నేర్చుకొని ఈ మాటను పలుకుతున్నాడు. క్రీస్తు యేసు యొక్క సాత్వికమును, మృదువత్వమును బట్టి మేము వేడుకొనిచున్నాము. చూడండి, ఇంకొక మాటను కూడా మనం చూసుకొని ఉంచుకుంటాం. దేవుని యొక్క వాక్యముల నుంచి మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో గొప్ప మాట మనకి రాయబడి ఉంటుంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యేసుప్రభు వారు ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాడు. అందుకు మీరు పిలువబడితే పైనుంచి మనం చదువుకున్నవి 22 నుంచి. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయనను దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా అన్యాయంగా తీర్పు తీర్చి న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొని. చూడండి, ఆయన క్రీస్తు యేసుప్రభువారిని గురించి యేసుప్రభువారు చెప్పారు కదా, నా ఇద్దరు నేర్చుకోనమని పౌలు భక్తుడు నేర్చుకున్నాడు చెప్తున్నాడు. మరి ఇక్కడ భక్తుడు నేర్చుకొని ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. కానీ మనల్ని తిట్టేవారు లేదు. మనం ఎలా నడుచుకుంటున్నాం ఈ లోకంలో, మరి రాబోయే జీవితం గురించి మనం ఎంత జ్ఞానాన్ని, మనం ఎంత డేటాను దేవుని వద్ద నుంచి మనము సంపాదించుకోవాలో యేసుప్రభు వారు అక్కడ చెప్పారు. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను, నా యొద్ద నేర్చుకోమని అంటున్నాడు. ఇక్కడ కూడా ఈ భక్తుడు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. అయ్యో, ఆయన దేవుడు అండి, ఆయనకు అన్ని తెలుసు కాబట్టి ఆయన మనకెలా సాధ్యమైంది లోకంలో జీవించాలంటే? ఎట్లా సాధ్యపడుతుంది అంటే, సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే మరి ఈ విధంగా నడుచుకోవాలని ఇక్కడ వాక్యంలో మనకి అర్థమవుతున్నట్లు చూస్తాం. మనం ఇంతవరకు మనం చూసాం, మొట్టమొదటిగా దావీదుని చూసాం, స్టెఫెన్ని చూసాం, పౌలుని చూసాం, ఇంకా భక్తులను చూసాం. అందరికంటే ముఖ్యంగా యేసుప్రభువుని చూశాను. వీళ్ళందరికీ మాదిరి, వీళ్ళందరూ నేర్చుకుంది, వీళ్ళందరూ ఇలాంటి జ్ఞాన పలుకులు ఇలా సాత్వికంతో నడుచుకుంది ఇదంతా దేవుని దగ్గర నుంచి. అయితే యేసుప్రభువు చెప్తున్నాడు కదా, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను. సాత్వికంతో ఎలా నడుచుకోవాలో నా దగ్గర రండి, నేను నేర్పిస్తాను అన్నాను. కాబట్టి వాక్యమే దేవుడు అన్నాడు, గ్రంథంలో నుంచి యేసుప్రభువు చెప్పారు. సాత్వికులు ధన్యులుగా ఎలా ఉన్నారు, ఆయన ఎలా నేర్చుకోవాలని చెప్తున్నాను. కాబట్టి మనం యేసుప్రభువు దగ్గర నేర్చుకోవాలా. మీకంటే ముందు నేనే నేర్చుకోవాలా. నేనే సాత్విక గుణం, సాత్వికంలో ఉండాలి, సాత్వికంతో నడుచుకోవాలి. మీరు మేమందరం కూడా నడుచుకోవాలని దేవుడు అలాంటి బుద్ధిని, అలాంటి జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించాలని, సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకొందరు నేను చెప్పినటువంటి యేసుప్రభువు యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు ఈ లోకంలో మనల్ని సాత్వికులుగా చేసి, మరి సాత్వికులు ధన్యులు అన్నాడు. మరి ఇది కూడా దాటిపోతేనే మనం పరలోకాన్ని చేరగలుగుతాం. ఇంకా ఈ సాత్వికం కాకుండా ఇంకా 2 గుణాలు ఉన్నాయి, మొత్తం 3 గుణాలు. మరి దేవుడి చిత్తం అయితే ఇంకా 2 విషయాలను కూడా మనము ధ్యానం చేసుకున్నాం. అయితే ప్రభు చెప్పారు, గురువు చెప్పారు కదా, సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని. నా అయితే నేర్చుకోమన్నారు చెప్పారు కదా, అట్లనే మనం నేర్చుకున్నాం. మీరు మేము అలాంటి కృపను యేసుప్రభువు
దేవుడు గురువు మనకు అనుగ్రహించుగాక. దేవుడు యొక్క వాక్యాన్ని దీవించుగాక. యేసు ప్రభు పాదాలకి ఈ వాక్యాన్ని సమర్పిస్తున్నాను తండ్రి.